ఈ రోజుల్లో నేను యమహా గురించి ఆలోచిస్తున్నాను. వారి బైకులు ఎంతో ఆసంగా ఉన్నాయి తెలుసా? మీరు యమహా గురించి ఆలోచించినప్పుడు ఏమి గుర్తుకొస్తుంది? రేసింగ్ ఆబ్వియస్లీ. వారి బైక్లని రేసింగ్ ట్రాక్ కోసం పుట్టినవే. మోటోజీపీ, R1 మీ ప్రయాణం సజావుగా ఉంటుంది. మీరు అనుకునేది నిజమే. యమహా రేసింగ్ కు సంబంధించినది మరియు సంవత్సరాలుగా రేసింగ్ బైక్లలో చాలా కూల్ టెక్నాలజీస్ ఉన్నాయి. అవును, నాకు తెలుసు. వాటిలో ఒకటి అద్భుతమైనది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇన్ షార్ట్ TCS. నిజమే, ఇది యమహా యొక్క రేసింగ్ సూపర్ బైక్ల కోసమే అభివృద్ధి చేయబడింది. ఇది యమహా రేసర్లకు తమ బైక్లలో అత్యధిక పర్ఫార్మెన్స్ అందించడానికి, మిగిలిన వాటికంటే ముందుగా జిప్ చేయడానికి ట్రాక్షనల్ గ్రిప్ ను అందించింది. అవును, టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందంటే నేను మరింత సుఖంగా, కాన్ఫిడెంట్ గా మరియు కంట్రోల్లో ఉన్నాను. రేస్ లో గెలిచే అవకాశాన్ని పెంచుకున్నాను. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రాక్షన్ కంట్రోల్ సాధారణంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరే, మీరు ఫ్రంట్ మరియు రేర్ వీల్ లో సెన్సార్లపై ట్రాక్షన్ కంట్రోల్ తో బైక్ యొక్క థ్రోటల్ ని ఓపెన్ చేసినప్పుడు అవి స్పిన్ చేస్తున్న వేగాన్ని మానిటర్ చేస్తూనే ఉంటాయి. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఫ్రంట్ వీల్ కంటే రేర్ వీల్ వేగంగా స్పిన్ అవ్వడం గుర్తించినప్పుడల్లా ఇది వెనుక చక్రానికి పంపిన శక్తిని తగ్గించడానికి ఫ్యూయల్ ఇంజెక్షన్ తో పాటు ఇంజిన్ యొక్క ఇగ్నిషన్ టైమింగ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది బ్యాలెన్స్ స్పీడ్ తో తిరుగుతుంది, అది స్లిప్పింగ్ మరియు స్వింగ్ చేయకుండా ఉంచుతుంది. పనితనంలో ఈ కూల్ టెక్నాలజీకి ధన్యవాదాలు. రేసింగ్ బైకులు ఇప్పుడు మరింత ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. సరిగా చెప్పారు. ఇది పవర్ఫుల్ రేసింగ్ బైక్ లో మాత్రమే ఉపయోగపడదు. లోవర్ సీసీ బైక్లను నడిపే సాధారణ రోజువారీ రైడర్లకు కూడా ఈ టెక్నాలజీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పుడే ఇక్కడ యమహా తన మ్యాజిక్ తో పనిచేస్తుంది. ఇతరుల మాదిరిగా కాకుండా యమహా రేస్ బైక్స్ కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీ రోడ్ బైక్స్ లోకి కూడా తమ మార్గాన్ని కనుగొంటుంది. నాకు తెలుసు, వివిధ ల్యాండ్స్కేప్ లో మరియు కఠినమైన భారతీయ టెరెయిన్ లో ఇది ఎలా ప్రయోజనం పొందుతుందో ఇప్పుడు మేము మీకు తెలియచేస్తాం. మీకు నిజం చెప్పాలంటే ఇండియన్ సిటీస్ ల విషయానికి వస్తే ఇది చాలా అద్భుతమైనది. ఉదాహరణకు, మీరు భారతదేశంలోనే బిజీ స్ట్రీట్లలో మీరు షార్ప్ కార్నర్స్ లో మలుపులు తీసుకుంటున్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ రేర్ వీల్స్ కి పవర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది ముందు భాగం కంటే వేగంగా స్పిన్ చేయలేదని నిర్ధారించుకోవడం ద్వారా మీరు సేఫ్ గా మరియు ఈజీగా కార్నర్స్ లో ప్రయాణించడానికి మనూవర్ చేస్తుంది. అది ఒక్క ఉదాహరణ మాత్రమే. సిటీ నుంచి బయటకు వెళ్దామా? మీరు ఇప్పుడు సాఫ్ట్ ఆఫ్ రోడింగ్ పై డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, దాని గురించి మాట్లాడుకుందాం. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ రేర్ మరియు ఫ్రంట్ వీల్ వేగంతో మ్యాచ్ అవుతుంది. కంట్రోల్ రైడ్ కోసం మీకు మరింత ట్రాక్షనల్ గ్రిప్ ఇస్తుంది. ఇది చాలా గొప్ప విషయం కదా? అవును, నిజమే. నేను వెట్ రోడ్ కండిషన్స్ లో గురించి కూడా ఆలోచిస్తున్నాను. సరే, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు తడి రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అకస్మాత్తుగా రేర్ వీల్ కి పెద్ద మొత్తంలో పవర్ ని పంపదు. ఇది కంట్రోల్ లేకుండా తిరిగిపోవటం మరియు బైక్ అన్స్టేబుల్ గా మారే అవకాశాలను తగ్గిస్తుంది. వావ్, ఇది నిజంగా నా మనసును తేలికపరిచింది. ఇప్పుడు మనం ఎలాంటి వెరీస్ లేకుండా పూర్తిగా రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. మన రైడ్ ను మరింత ఎక్సైటింగ్ గా మరియు ఎన్రిచింగ్ గా చేయడానికి యమహా చాలా కృషి చేయడం నిజంగా అభినందనీయం. మీరు అంగీకరిస్తారు కదా? మోర్ పవర్ టు యమహా.